ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం డబ్బు గురించి, డబ్బు ఆకర్షణ గురించి ఒక పురాతనమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామందికి ఏంటంటే డబ్బు రావటమే కష్టంగా ఉంటుంది. కష్టపడి పని చేస్తారు, కష్టపడి పని చేసినప్పటికీ కూడా కొంతమంది దగ్గర డబ్బు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా జరుగుతుంది అంటే మనం జాతకరీత్యా చంద్రుడి యొక్క గ్రహస్థితి బాగోలేదని అర్థం. ఇప్పుడు అలాంటి స్థితి నుంచి బయటపడడానికి ఈరోజు ఒక తేలికైన ఉపాయం చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి మీరు షేర్ చేయండి. ముందుగా మీరు రోజు స్నానం చేస్తారు కదా, స్నానం చేసిన తర్వాత కంపల్సరిగా మీరు మీ ముక్కు దగ్గర వేలు అడ్డుపెట్టుకొని అని గాలి కిందకు వదిలి ఎడమ ముక్కు నుంచి గాలి వస్తుందా, కుడి ముక్కు నుంచి గాలి వస్తుందో చెక్ చేసుకోండి. మీకు ఎడమ ముక్కు నుంచి వైపు గాలి వస్తుంది అనుకోండి, ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు అనుకోండి ప్రతిరోజు కూడా. ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు అనుకోండి. ఇది మొట్టమొదటిది. రెండవది, మీ ఇంట్లో అద్దం అనేది ఉత్తర దిక్కులో ఉండాలి. ఉత్తర దిక్కులో కూడా 0 డయాగ్నల్లో ఉండాలి. అంటే కరెక్ట్గా ఉత్తరం వైపే ఉండాలి. ఇంత అద్దం కాదు, కొంచెం పెద్ద అద్దం, అంటే ఒక అడుగు సైజు ఉన్న అద్దం అయినా పర్వాలేదు, డ్రెస్సింగ్ టేబుల్ అయినా కరెక్ట్గా ఉత్తర దిక్కులు పెట్టండి. దానివల్ల మీకు కుబేర ఆకర్షణ కలుగుతుంది. అది కూడా 0 డిగ్రీలో ఉండాలి. అలాగే మూడవది, మీ ఇంట్లో గాజు బౌల్ కానీ లేదా మామూలు బౌల్ అని తీసుకోండి. దానిలో బియ్యాన్ని పోయండి. బియ్యంతో పాటు మీరు ఒక 3 వెండి కాయిన్స్ని వేయండి. ఒకవేళ మీకు వెండి కాయిన్స్ ఖరీదుగా ఉన్నాయి గురువుగారు, మాకు అవ్వదు అనుకునేవారు, మన ఇంట్లో వెండి గిన్నెలు కానీ వెండి గ్లాసులు కానీ ఉంటాయి. కరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఆ గిన్నెడు నిండా బియ్యం తీసుకొని ఆ బియ్యంలో 3 రూపాయి కాయిన్లు కానీ 5 రూపాయలు కానీ వేయచ్చు. మీకు ఓపిక ఉంది అంటే ఒక 2 గ్రాములు 3 గ్రాములు వెండి కాయిన్స్ అయినా తీసుకోండి, దాంట్లో వేయండి. వేసి మీరు కరెక్ట్గా మీ ఇంట్లో ఈశాన్య దిక్కున, కరెక్ట్గా ఈశాన్య దిక్కున అది పెట్టండి. అక్కడ పూజా రూమ్ ఉన్న పర్వాలేదు, హాల్ ఉన్న పర్వాలేదు. దానితో మీకు చంద్రబలం పెరుగుతుంది. చంద్రబలం పెరగడంతో పాటు మీకు ధనం అనేది ఆగనం, అంటే రోజు రోజుకి రావడానికి మీ శరీరము ఒక మనీ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. అంటే డబ్బు ఆకర్షించడానికి మీ శరీరం పనిచేస్తుంది. మీ ఇంట్లో మార్పు వస్తుంది, మీ శరీరంలో కూడా మార్పు వస్తుంది. ఇది మీరు ఒక 45 రోజులు చేసేసరికి మీకు మంచి మార్పులు మీరు చూస్తారు. ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఇది నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. మతము జాతీయం లేదు. ఈ పరిహారాన్ని ప్రయత్నం చేయండి. ఈ 3 పరిహారాలు చేయండి. మీరే ఒక డబ్బుని ఆకర్షించే కేంద్రంగా మారుతారు. ఒక మనీ మ్యాగ్నెట్గా మారిపోతారు. 45 రోజులు ఖచ్చితంగా చేయాలి. మధ్యలో గ్యాప్ వచ్చింది గురువు గారు అంటే మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.